నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కొత్తు పరోటా, కొత్తు చపాతీ లాంటివి కేరళ, తమిళనాడులో మామూలుగా టిఫిన్ లాగా ఎక్కువ తింటూ ఉంటారనమాట. సో ఇది బాగా పాపులర్గా దొరికే ఒక స్ట్రీట్ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. ఇదివరకు మన ఛానల్లో నేను ఎగ్ కొత్తు చపాతీ, చికెన్ కొత్తు ఇడియాపం ఇలాంటి రెసిపీస్ చేశాను. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. ఈరోజు మాత్రం ఒక మంచి స్పెషల్ ఎగ్ కొత్తు పరోటా అనే రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ కొత్తు పరోటా కోసం నేను ఇక్కడ 3 పరోటాలని ఆల్రెడీ తయారు చేసి ఉంచాను. మీకు కావాలంటే పరోటా లింక్ని డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇప్పుడు వీటిని నేను చిన్న ముక్కలుగా తుంచి ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో 1 కప్ అంత తరిగిన ఉల్లిపాయ, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 1 టీ స్పూన్ అంత వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన 2 టొమాటోలు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కడాయికి మధ్యలో ఇలా కొద్దిగా స్పేస్ తయారు చేసి కొద్దిగా నూనె వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో 4 ఎగ్స్ని పగలగొట్టి వేయాలి. దీనిపైన కొంచెం మిరియాల పొడి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లోకి మార్చి ఇదంతా బాగా కలపాలి. ఎగ్స్ని ఒక్కసారి కలిపిన తర్వాత మిగిలిన మసాలాని కూడా మధ్యలోకి తీసుకొచ్చి ఎగ్స్తో కలపాలి. నెక్స్ట్ నేను మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులతో పాటు నేను తుంచి పెట్టుకున్న పరోటా ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను కొంచెం చికెన్ సాల్నా వేసి కలుపుతున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే చికెన్ సాల్నా లింక్ని మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కొత్తు పరోటా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్లో కొద్దిగా చికెన్ సాల్నాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్ కొత్తు పరోటా చూస్తానికి అసలు ఎంత బాగుందో కదా. సో దీన్ని మీరు ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చికెన్ గ్రేవీతో కానీ సాల్నాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించినప్పుడు ఈ ఎగ్ కొత్తు పరోటాని ట్రై చేసి చూడండి. దీని ఫ్లేవర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.